హలో ఎవ్రీవన్, మేము మమతా నిఖిలేష్. సో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఎర్రగడ్డ సండే మార్కెట్ చోర్ బజార్కి. సో ప్రీవియస్గా మేము ఆల్రెడీ ఒకసారి వీడియో తీసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మళ్ళీ ఒకసారి మాకు కొన్ని థింగ్స్ కొనేవి ఉన్నాయి. సో మేము లాస్ట్ టైం మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము. సో ఒక ఐడియా వచ్చింది, సో మనకి తక్కువ ప్రైస్లో ఏమేమి వస్తాయి అవన్నీ సో తెచ్చుకుందాం అనేసి మేము కూడా అనుకుంటున్నాము. సో నిఖిల్ చూడండి, మేము మెట్రోలో వెళ్తున్నాము, కింద కూర్చొని మరి గేమ్ ఆడుతున్నాడు, సీట్ దొరకలేదు, ఫుల్ రష్ ఉంది. సో అందుకే తను గేమ్ ఆడుతూ ఉన్నాడు. యాక్చువల్లీ కొన్ని జిమ్ ఎక్విప్మెంట్స్ తీసుకుందామని అనుకున్నాము. సో మేము ఆల్రెడీ డెకాథ్లాన్లో చూసాము, కాకపోతే మనకి 2.5 kg 5 kg అలా ఉంటాయి కదా డంబుల్స్, అవి మనకి 1500 to 2000 రూపీస్ ఉన్నాయి డంబుల్స్. సో ఇక్కడ తక్కువకి వస్తాయన్న ఉద్దేశంతో ఒకసారి చూద్దాము, అలాగే వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో వచ్చేసాము. సో ఫైనల్గా అయితే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. మనకి ఉప్పల్ నుంచి ఎర్రగడ్డకి డైరెక్ట్ ఉంటుంది. సో ఒక పర్సన్కి 50 రూపీస్ ఉంటుంది టికెట్ అనేది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఎర్రగడ్డ మెట్రో స్టేషన్. మనం దిగిన వెంటనే మనకి ఈ మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చోర్ బజార్ అనేది మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. సో చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. కాకపోతే మనం చెక్ చేసుకొని తీసుకోవాలి క్వాలిటీ వైజ్ కానీ అన్నీ కూడా, ఎందుకంటే ఇక్కడ కొన్ని మోసాలు కూడా జరుగుతాయి, మంచివి దొరుకుతాయి, మోసాలు కూడా జరుగుతాయి, కాబట్టి చూసి తీసుకోవాలి. ఇక్కడ చూడండి స్టవ్స్, సో గ్యాస్ స్టవ్స్ ఎలా ఉన్నాయి చూడండి. సో ఇవి చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి మనకి, 1500 2000లోనే. మనకి షాప్స్లో అయితే 4000 5000లో ఉంటాయి. సో ఇవి మనకి కొన్ని ఐటమ్స్ అయితే నార్మల్ ప్రైజే ఉంటాయండి. మనకి కోటిలో కానీ చార్మినార్లో కానీ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ప్రైస్, కొన్ని మాత్రం తక్కువకి వస్తాయి. సో ఇక్కడ బట్టలు కూడా తక్కువ ఉంటాయి, కాకపోతే మనం చూసి తీసుకోవాలి క్వాలిటీ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ కొన్ని సెకండ్ హ్యాండ్వి కూడా అమ్ముతారు, కాబట్టి ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ శారీస్ చూడండి 150 రూపీస్ 200 రూపీస్ రేంజ్లోనే ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. సో మెయిన్గా ఇక్కడ బాయ్స్వి ఎక్కువ ఉంటాయి బట్టలు అయితే, క్లోత్స్ అయితే. సో జీన్స్లు, టీషర్ట్స్, షర్ట్స్, షార్ట్స్, సో సాక్స్లు, షూస్ అన్నీ ఎక్కువ మెన్స్ రిలేటెడ్. మనకి కోటి అంటే కంప్లీట్గా గర్ల్స్ రిలేటెడ్ ఎలా ఉంటాయో ఇక్కడ మనకి మొత్తం బాయ్స్వే చూడండి. షర్ట్స్ 100 రూపీస్, ట్రాక్ ప్యాంట్స్ 150 200 అలా ఉంటాయి. సో క్వాలిటీ అయితే ట్రాక్ ప్యాంట్స్ చాలా బాగున్నాయి. సో మీరు చెక్ చేసుకొని తీసేసుకోవటమే. ఇక్కడ చూడండి 50 రూపీస్కి కూడా ఉన్నాయి షర్ట్స్ అనేవి. ఇక్కడ టీ షర్ట్స్ కానీ, ఇలా ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ కానీ, ఇలా చెక్స్ షర్ట్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కటే ఉన్నాయి 200లో 250లో. మనకి ఇవి బయట షాప్స్లో అయితే ఎక్కువ ప్రైస్ ఉంటాయి కంపేర్ టు ఇక్కడతో కంపేర్ చేసుకుంటే. సో చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ కూడా హార్డ్వేర్ ఐటమ్స్, కటింగ్ ప్లేట్స్ కానీ, స్క్రూ డ్రైవర్స్, తాళాలు అన్నీ ఉంటాయండి. మనం హార్డ్వేర్ షాప్లో కన్నా ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. ఎందుకు అలాగా అని అంటే, నేను విన్న దాని ప్రకారం అయితే ఇది చోర్ బజార్ కాబట్టి సో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటి అనేది మనకి ఎగ్జాక్ట్గా ఐడియా ఉండదు. సో కొన్ని దొంగతనం కూడా జరుగుతాయి అనే టాక్ కూడా ఉంటుంది. సో అవే ఇక్కడ తీసుకొచ్చి తక్కువకి అమ్ముతారు అని కూడా అంటారు. చూడండి ఐరన్ బాక్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి తక్కెడ అంటారు కదా, సో మనము కూరగాయలు అవన్నీ వెయిట్ చెక్ చేసేది వెయింగ్ మిషన్, బరువువి. సో ఇవన్నీ కూడా మనకి తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఎవరైనా ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా రావాల్సిన ప్లేస్ ఇదే, ఎందుకంటే తక్కువకి వస్తాయి అన్నీ కూడా. ఇక్కడ చూడండి బైక్ టైర్స్ కానీ, ఆటో కార్ టైర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. సో ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా అలాంటి వాళ్ళకి, తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అని అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ హార్డ్వేర్ ఐటమ్స్ అయినా, మనకి డ్రిల్లింగ్ మిషన్స్ కానీ, సో ఇలాంటివి అన్నీ కూడా ఇక్కడ తక్కువకి దొరుకుతాయి మనకి. ఇక్కడ చూడండి సీజర్స్, బ్యూటీ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా తక్కువగా దొరుకుతాయి. కాకపోతే ఒకే ఒకటి అండి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రం తీసుకోకపోవడమే బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే తీసుకున్న 10 మినిట్స్కే పాడైపోవచ్చు, 1 డేలోనే పాడైపోవచ్చు.
అసలు నడవకపోవచ్చు, మనం ఏం చెప్పలేము. సో వాళ్ళ దగ్గర తీసుకున్నంతసేపు పనిచేస్తాయి, బయటకు వచ్చాక పనిచేయవు. సో గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రం తీసుకోకపోవడమే బెస్ట్ అని చెప్తాను. హెడ్ ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ, మనకి ఇక్కడ మొబైల్స్ 1500-1000 రూపీస్కి కూడా వస్తాయి. కాకపోతే మనం తెచ్చుకున్న తర్వాత పనిచేయవు మ్యాక్సిమం. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గ్యాడ్జెట్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ ఇలాంటివి కాకుండా మిగతా రెగ్యులర్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మిర్రర్స్ అయితే మనకి 100-150కే వస్తాయి. సో ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ట్రైపాడ్స్ కానీ అన్నీ కూడా ఉంటాయండి. ఇది ఉంది, ఇది లేదు. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్, వాష్రూమ్ ఐటమ్స్, క్లీనింగ్ అన్నమాట. సో అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్కి. సో మేమైతే జిమ్ ఐటమ్స్ తీసుకోవడం జరిగింది, చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి. సో డంబుల్స్ తీసుకున్నాము, చాలా తక్కువ ప్రైస్కి అనేది రావడం జరిగింది. సో డెకాథ్లాన్లో చాలా కాస్ట్లీ ఉన్నాయి డంబుల్స్, 1500-2000 ఉన్నాయి. ఇక్కడ మాత్రం చాలా తక్కువకి వచ్చింది. అండ్ వీళ్ళు చెప్పడం మనకి రెగ్యులర్ ప్రైసే చెప్తారు, మనం బార్గెన్ చేసి తీసేసుకోవటమే. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ రోల్ కూడా తీసుకోవడం జరిగింది, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఈ మార్కెట్ ఎంత లాంగ్, ఎంత డిస్టెన్స్ ఉంటుందో చెప్తే షాక్ అవుతారు. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. మేమైతే ఒక 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళి వచ్చేసాము, ఇంకా మన వల్ల కాదులే అని. ఒకవేళ మీకు నడిచే ఓపిక ఉంది, అంత ఎనర్జీ ఉంది అంటేనే వెళ్ళండి, లేదంటే రన్నింగ్ షూ లాంటివి వేసుకొని మాత్రమే వెళ్ళండి. చెప్పులు వేసుకొని అలా వెళ్ళాలంటే మీరు నడవలేరు, మీతో కాదు. ఎందుకంటే అన్ని షాప్స్ ఉంటాయి. సో వాచ్ షాప్స్, మనకి వాల్ క్లాక్స్, గోడ గడియారాలు అంటారు కదా, అవి కూడా దొరుకుతాయి. పర్ఫ్యూమ్స్ దొరుకుతాయి, గర్ల్స్వి బ్యూటీ ప్రోడక్ట్స్, బ్యూటీ ఐటమ్స్, హెయిర్ స్ట్రైట్నర్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఏమైనా పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి తక్కువ ప్రైస్లో ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరికేస్తాయి అన్నమాట. సో రిపీటెడ్గా అవే షాప్స్ ఉంటాయి. ఇప్పుడు షూ షాప్సే ఒక 20-50 అలా ఉంటాయి. సో అలా అన్నమాట. సో మనం తిరుగుతూ ఉంటే వస్తూనే ఉంటాయి. మనకి ఏది కావాలో అది దొరికితే వచ్చేయడం బెటరు, ఎందుకంటే నడవలేక మనకి కాళ్ళు నొప్పులు వస్తాయి, అంత లాంగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి టైమింగ్స్ చాలామంది అడుగుతున్నారు, నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ పెట్టాను. టైమింగ్స్ వచ్చేసి ఇది మనకి ఓన్లీ సండే రోజు మాత్రమే ఉంటుంది. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. సో మార్నింగ్ 7 o'clock నుంచే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మీరు 8కి 9 తర్వాత వెళ్తే బెటరు. షాప్స్ అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ ఓపెన్ చేసి ఉంటాయి. సో మిర్రర్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ మొబైల్స్ మాత్రం నేను అస్సలు, వాళ్ళు 1500కి ఇచ్చినా కానీ తీసుకోవాలి అనే థాట్ కూడా తెచ్చుకోకండి. ఎందుకు అంటే చెప్పాను కదా, కొద్దిగా ఫ్రాడ్ ఉంటాయి గ్యాడ్జెట్స్లో, ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో. ఇక్కడ కాయిన్స్ కలెక్షన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అన్ని రకాల కాయిన్స్ దొరుకుతాయండి చాలా తక్కువ ప్రైస్కి. సో చూస్తున్నారు కదా, ఇవి కిచెన్ ఐటమ్స్. నేనైతే 100 రూపీస్కే తీసుకున్నాను ఈ రోలు అనేది. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. సుర్రాయి అంటారు కదా, అది కూడా దొరుకుతుంది. ఇవన్నీ హార్డ్వేర్ ఐటమ్స్. ఈ హార్డ్వేర్ ఐటమ్స్లో కొత్తవి దొరుకుతాయి, సెకండ్ హ్యాండ్వి దొరుకుతాయి. సో కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి, లేకపోతే తక్కువ ప్రైస్లో కావాలి అని అనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చూడండి, సో ఇంకా కంప్లీట్గా వీడియో మొత్తం రికార్డ్ చేసి పెట్టాను. మనకి ఇక్కడ పక్షులు, మనకి ఏమైనా బర్డ్స్ కావాలి అన్నా, మనకి ఏమైనా పెట్స్ లాంటివి కావాలి అన్నా, క్యాట్స్, డాగ్స్, మనకి కోళ్ళు, మేకలు, గొర్రెలు కూడా అమ్ముతారన్నమాట ఈ మార్కెట్లో. సండే మార్కెట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. గాగుల్స్ అయితే బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. జస్ట్ 100 రూపీస్కే మనకి ఇక్కడ గాగుల్స్ అనేది ఇస్తారు. సో ఫుల్ వీడియో చూసేయండి, ఇంకా హాఫ్ వీడియో కంప్లీట్గా ఉంది. సో ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఫుల్ వీడియో చూసేద్దాం, చలో.